హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరందరూ ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి కంటెంట్తోని ఇంకా బిగ్ బాసే కాకుండా మిగతా విషయాలు కూడా మీకు నేను షేర్ చేస్తాను, మంచి రివ్యూ ఇస్తానని ఆశిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు డెమోన్ పవన్. ఎందుకంటే మరెప్పుడు ఎరగనగా 2 times కెప్టెన్ అయి ఉండొచ్చు బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఒక వీక్ తర్వాత బాగా గ్యాప్ వచ్చి వీక్లో, బట్ తను బెస్ట్ లక్ అనుకోవాలో తను అదృష్టవంతుడు అనుకోవాలో తెలియదు, కానీ సెకండ్ అండ్ థర్డ్ వీక్ డెమోన్ పవనే మన కెప్టెన్ బిగ్ బాస్ సీజన్ 9కి వరుస 2 times అయ్యాడు. తాను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తాను ఏదైతే నిన్న ప్రతి ఒక్కరికి హరీష్ గారికి, రీతుకి, రాముకి, సంజనా గారికి డెమోనికి పెట్టారో ఆ గేమ్లో తన స్పీడ్ ఏంటి, ఇంట్లో తను ప్రతి ఒక్కరు తనకు నెగిటివే మాట్లాడుకుని ఉంటారు. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ మెయింటైన్ చేస్తున్నాడో లేకపోతే ఒకరితో కంటెంట్ మెయింటైన్ చేస్తున్నారో అని అనుకున్నారే తప్ప నిన్నటి ఎపిసోడ్ చూసాక నాకు అనిపించింది తనలో స్పీడ్ ఉంది. ఏదైతే పరిగెట్టి ప్రతిదీ కూడా తీసుకొచ్చాడో అక్కడ తనలో స్పీడ్ ఉంది, తనలో మైండ్ గేమ్ ఉంది. ఎక్కడైతే మైండ్ గేమ్ ఉందో నాకు అనిపించింది అంటే ప్రతిదీ కూడా ఎక్కడుందో యాస్టీస్ ఆ పాయింట్ వైపు రన్ చేయడం అనేది తన చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో తిరగడమే కాదు, ఇంట్లో ఏవెక్కడ ఉన్నాయో అబ్జర్వ్ చేసి ఉంటాడు. నాకు తెలిసి అంత వ్యాంగ్ ఎవరు తేలేదు, అంత వ్యాంగ్ తెచ్చాడు. అండ్ కంగ్రాచులేషన్స్ టు డెమోన్ పవర్. అండ్ నిన్న అయిన ఎపిసోడ్లో తను కెప్టెన్ అయ్యాడు కాబట్టి తన గురించి నా రివ్యూ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నిన్న ఏదైతే నాగార్జున గారు వచ్చారో నాగార్జున గారు ఒక విషయం అడిగారు. ఏదైతే ఆడియన్స్తో ఒక థమ్స్ అప్, థమ్ అప్, థమ్ డౌన్ అని ఒక ఇది చేశారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు మీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆ కొన్ని క్వశ్చన్స్ని ఆడియన్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారో దాన్ని మీరు దానికి ఇంటిగా అనలేదు, మీరు మీ గేమ్ ప్లాన్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటారు, డెవలప్ చేసుకుంటారు అని దానికోసం నాగార్జున గారు చెప్పారు. దానికి ప్రతి ఒక్కరితో ఒక క్వశ్చన్ అడగడం, వాళ్ళు లెగడం, ప్రతిదీ కూడా ఆడియన్స్ అప్ చెప్పడం, మైనస్ చెప్పడం, ఏదైతే పర్సంటేజ్ రెడ్లో గ్రీన్లో చూపించారు. నాకు అది బాగానే అనిపించింది. బట్ ఈ విషయం ఏంటంటే నాకు కొన్ని విషయాలు లేదంటే అనిపించింది. ఎవరైతే కొంత డల్లగున్నా వాళ్ళు చెప్పిన దానికి మీరు ఇంకా గ్రీన్ ఇచ్చేసారు. సుమన్ శెట్టి గారు కానీ ఫ్లోరా గారు కొన్ని గ్రీన్లు బాగా వచ్చాయి. ఎందుకంటే 80-70%. అది ఎందుకంటే నాకు నచ్చలేదంటే అలాంటి కొన్ని గ్రీన్స్ వాళ్ళు ఇంకా జనాలు గ్రీన్ ఇవ్వగానే మాలో ఎంత పాజిటివ్ ఉందా, మేము చెప్పింది ఎంత విధంగా ఉందా అని అనుకుంటారు. అలాగే ఎప్పుడే నాకు ఎందుకంటే అది కరెక్ట్ కాదు అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరూ మంచిగా ఉండొచ్చు, సుమన్ గారు ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉండొచ్చు, కానీ వాళ్ళు గేమ్ అని మాత్రం టాప్ 5లో ఉండే రకంగా అయితే నాకైతే అనిపించట్లేదు. వాళ్ళు ఆ గేమ్ ప్లాన్ మార్చుకోవాలన్నప్పుడు మనం ఏ విధంగా అయితే వాళ్ళకి చూపిస్తామో, ఎందుకంటే శ్రీజాకి రెడ్ బాగా వేశారు, మన డెమోన్కి ఏ విధంగా, ఎందుకంటే డెమోన్కి రెడ్ వేసాను, అదే డెమోన్ వచ్చి సెకండ్ టైం కెప్టెన్ అయ్యి చూపించాడు. మరి తను బెస్ట్ తాను ఇస్తున్నా మరి రెడ్లు ఎలాగ ఉన్నాడు? మనకు కావాల్సిన గేమ్, మనకు కావాల్సింది ప్రతి ఒక్కరితో ఒక ఎమోషన్, ఒక ఏదైతే బాండింగ్ ఉందో అది ఇవ్వాలి. అది డెమోన్ ఇస్తున్నాయి, బట్ డెమోన్కి ఎందుకు రెడ్ వచ్చింది అది మనం గమనించాలి. అండ్ అందరిలో బెస్ట్ నన్ను ఎవరైతే రేటింగ్లు అనిపించుకుంటారంటే మన ఎమాన్యుయల్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయాడు. బట్ తనకు వచ్చి 91% వచ్చాడు. అది కూడా కొన్ని విషయాల్లో మైనసే నాకు. ఎందుకంటే అంతమంది 91%లో పెట్టారు, తనకు ఒక కిరీటం ఇచ్చారు. తను ఆల్రెడీ అప్పుడు నాగార్జున కూడా వార్న్ చేశారు, కిరీటం వచ్చిందని తలనెత్తికెక్కితే గేమ్ ఏ విధంగా ఉంటుందో తల దిగిపోద్ది అనేది చిన్న వార్నింగ్ లెక్క ఇచ్చారు. బట్ అది కరెక్ట్. కానీ ఇలా ఇచ్చినప్పుడు మైనస్లో ఉన్న వాళ్ళకి కొంత ఆలోచించి ప్లస్ అవుతుంది, కానీ ఇలా పాజిటివ్లో ఉన్న వాళ్ళకి మాత్రం అది కొంచెం ఇంకా ఇదిగా తీసుకుంటారు అన్నారు. అండ్ నేను ఏదైతే చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు కొన్ని ప్రమోషన్స్కి, తెలుసు కదా మూవీ నుంచి మన జొన్నలగడ్డ స్టార్ బాయ్ సిద్ధు అండ్ రాజశేఖర్ గారు, శ్రీనిధి శెట్టి, మన వైభవ్ హర్ష గారు, వీళ్ళు వచ్చి కొన్ని గేమ్స్ ఆడించారు. అక్కడ గేమ్స్ ఆడిస్తున్నప్పుడు ఏదైతే 2-3 నెంబర్స్ చెప్తారో కలిసినప్పుడు అక్కడ మనకి రాము గారు కొంత మాట జారారు. ఏదైతే ఉందో ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది ట్రయాంగిల్ అని. రాము గారు కొన్ని విషయాలు ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి దగ్గర ట్రయాంగిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది అన్న మాట ఎలా ఉంటుందంటే ఇంకా మా గురించి అన్నాడు అన్నట్టు అనిపించింది అనుకో, అదే పాయింట్ నామినేషన్లో వాళ్ళు తీయచ్చు. వాళ్ళ నలుగురిలో నువ్వు నలుగురికి పాయింట్ అవుట్ అవుతావు, అది కరెక్ట్ కాదు. రాము ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. అండ్ ఇదే విషయం వచ్చి ట్రయాంగిల్ అన్నప్పుడు స్క్వేర్ ఎక్కడ జరిగిందని సంజనా గారు చెప్పినప్పుడు సంజనా గారు ఏంటనుకున్నాం, యాక్చువల్గా డెమోన్కి ఆ పవర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తన కోసం మాటలు పడిన రీతుకి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసాం. రీతుకి ఇవ్వకుండా శ్రీజాకి ఇవ్వడం అందరికి ఇల్లు మొత్తం అడలెక్కిపోయిందని చెప్పి సంజనా గారు బాగా చెప్పారు. అది నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకేదైతే నిన్న హరీష్ గారికి లెటర్ వచ్చిందో, హరీష్ గారికి మాత్రం ఒకటే చెప్తున్నాను హరీష్ గారికి, ఎందుకంటే హరీష్ గారు మాట్లాడగలరు, మాట్లాడే సత్తా ఉన్నాడు ఎప్పుడైనా కూడా బాగా ఉంటుంది. అందులో బిగ్ బాస్ హౌస్లో మనకు కావాల్సిన మెయిన్ మాటలు. ఎందుకంటే
ఆడియన్స్ మెచ్చుకునేది ఆ మాటల వల్ల పాయింట్ టు పాయింట్. హరీష్ గారు ట్రిప్ అయిపోయి ఆయన ఒక తప్పుని యాక్సెప్ట్ చేయరు. ప్రియా ఏదైతే చెప్పిందో స్టేజ్ మీద ఆ యాక్సెప్ట్ కాదు, వాళ్ళ వైఫో లేకపోతే ఎవరో పంపించారు వైఫ్ అనుకుంటాను. కన్నా ఎక్కడ నువ్వు వాష్యంతో చెప్పు, నువ్వు కామెడీతో చెప్పు, నువ్వు తగ్గించుకో, ట్రిగర్ అవ్వకని క్లియర్గా రాశారు వాళ్ళ వైఫ్ ఏదో ఉందో. ఇది ఒక పాయింట్స్ని తను ఒక మంచిగా తీసుకొని తనకున్న వాయిస్ని తను ప్లస్ చేసుకుంటాడా, తనకున్న గేమ్ ప్లాన్ ఇంకా ముందుకు తీసుకెళ్తాడా లేదని మనం తెలియదు ఇంకా. అండ్ బెస్ట్ నేను ఏదైతే ఎపిసోడ్లో వీళ్ళు కూడా వచ్చారు, కే ర్యాంప్ టీం మన కిరణ్ అబ్బవర్మ వచ్చాక కొన్ని గేమ్స్ పెట్టారు భోజనం. ఆ దాంట్లో మాత్రం బెస్ట్గా మెచ్చుకోవాల్సిన సుమన్ శెట్టి గారు. అక్కడ బాగా ఏవైతే గారెలు మనం ఏది లేకుండా తిన్నాం, గారెలు బాగా తిన్నారు. అండ్ ముఖ్యంగా సంజన గారు దొంగతనాలు అంటాం కానీ ఈ విషయం మెచ్చుకోవాలి. ఒక అమ్మాయి ఒక ఏజ్ కుర్ర అమ్మాయి అయినా రీతు తినలేకపోయింది, కానీ సంజన గారు మాత్రం బౌల్డ్ పులిహోర తిన్నారు. నాకు అది మాత్రం అంటే గేమ్ కోసం తను ఏదైనా చేయగలదు. అండ్ ఇంకో విషయం ఏదైతే ఉందో, నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్ డెమోన్ అయ్యాడు. నేను ఎపిసోడ్లో ఏది వార్నింగ్స్ అవ్వలేదు, జస్ట్ వాళ్ళకి హింట్స్ ఇచ్చి ఈ విధంగా నేను ఎపిసోడ్లో అయింది. ఈరోజు నామినేషన్స్ ఉంటాయి కాబట్టి నేను లైవ్ చూసి మీకు అప్డేట్ ఇస్తాను. మీకు బెస్ట్ ఇంకా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.